సో ట్రేడర్స్ ప్రాఫిట్ చూసుకుంటే 800, 900, 1200 దాకా వెళ్ళింది. 1400 సంథింగ్. ఓకే, 2000 పైన ఉంది. బుక్ చేసుకుందాం. యా, ఎంత మంచి మూమెంటం వచ్చింది చూడండి. పొజిషన్స్కి వెళ్ళి ప్రాఫిట్ చూసుకుందాం. 2500 బుక్ చేసాం. హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ చూసుకుంటే 12th డే ఆఫ్ స్కాల్పింగ్ సిరీస్. సో స్కాల్పింగ్ స్టార్ట్ చేసి 12 డేస్ అవుతుంది. సో ఇవాళ 12th వీడియో అప్లోడ్ చేస్తాను. సో బేసికల్లీ మార్కెట్ సినారియో చూసుకుంటే కంటిన్యూస్ బుల్లిష్ మూమెంటంలో ఉంది. బుల్ రన్లో ఉందని చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి చూసుకుంటే సమ్వేర్ ఇక్కడ ఓపెన్ అయింది 23,400 దగ్గర. ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే సమ్ 23,850 దగ్గర లెవెల్స్లో ఉంది. సో మంచి రికవరీ అనే చెప్పొచ్చు. సో దగ్గర దగ్గర 2.5% దాకా రికవరీ అయింది ఫ్రెండ్స్ ఇవాళ. సో యా, గత 2 డేస్ నుంచి మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండే. సో దిస్ ఇస్ ద రేంజ్ బౌండ్. ఆ రేంజ్ బౌండ్ని బ్రేక్ చేసి కంటిన్యూస్ అప్ సైడ్ మూమెంటం చేస్తుంది. సో యా, అండ్ మార్కెట్ చూసుకుంటే 9/15 ఈఎంఏ పైనే ఉంది. ఇక్కడ కొద్దిగా హాల్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం వీక్నెస్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ మనం కాల్ వైపే ట్రేడింగ్ ప్లాన్ చేద్దాం. అంటే అప్ సైడ్ ట్రేడింగ్ ప్లాన్ చేద్దాం. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే కాల్ చార్ట్ ఇది. సమ్ 9 రూపీస్ అట్లా నడుస్తుంది. ఎక్స్పైరీ కాబట్టి ఇవాళ మనకు ప్రైసెస్ చాలా తక్కువలో కనిపిస్తున్నాయి. సో యా, ఈ రైట్ సైడ్లో ఈ లెవెల్ చూసారా ఫ్రెండ్స్, ఇది సపోర్ట్ లెవెల్ లాగా పనిచేస్తుంది. సో చూద్దాం, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తా లేకపోతే ఆ సపోర్ట్ని బ్రేక్ చేస్తూ కిందికి వస్తుందా అనేది చూద్దాం. లెట్స్ సీ. నిఫ్టీ అయితే మంచి బుల్ రన్లో ఉందని చెప్పొచ్చు. సో ఈ క్యాండిల్ ఉంది చూసారా, 215 క్యాండిల్ దిస్ వన్. సో ఇక్కడ పెద్ద విక్ వచ్చింది కింది వైపు, అంటే లిక్విడిటీ గ్రాప్ చేయడానికి వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళాలంటే స్ట్రెంత్ కావాలి. ఆ స్ట్రెంత్ కోసం ఈ లాంగ్ విక్ అనమాట. సో ఇక్కడ ఎవరైతే వీక్ బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ట్రాప్ చేస్తూ మార్కెట్ కంటిన్యూస్ అప్వర్డ్ మూమెంటం చేస్తుంది. సో రైట్ సైడ్లో చూసుకుంటే కాల్ సపోర్ట్ బ్రేక్ అయింది. 4 రూపీస్ సంథింగ్ నడుస్తుంది. యాక్చువల్లీ అప్ సైడ్కి అప్ సైడ్ ప్లాన్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. సమ్ 5 రూపీస్కే నడుస్తుంది. ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. స్కాల్పర్ మోడ్ 150 క్వాంటిటీ బై. చలో, నేను ఇక్కడ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇది కట్ చేద్దాం. 150 క్వాంటిటీలా 5 రూపాయల దగ్గర తీసుకున్నాను. చూద్దాం, ఇక్కడ ఒకవేళ నిఫ్టీ ఈ లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటే ఒక మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. బేసికల్లీ మార్కెట్ సినారియో ఎట్లుందంటే, సో మార్నింగ్ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మంచిగా అప్ ట్రెండ్లో ఉంది. సో చాలామంది రీటైల్ ట్రేడర్స్, అంటే చిన్న చిన్న ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తారంటే, అరే ఇక్కడ నుంచి ఇంత లేచింది, మార్కెట్ పడవచ్చు కదా ఇడికెళ్ళి, కొంచెమన్నా పడుతుంది అని చెప్పి ఇక్కడ ఈ టాప్లా సెల్ చేస్తుంటారు. బట్ నేనేం చేస్తానంటే ఆ టాప్లోనే బై చేస్తాను. బికాస్ ఐఎమ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్. సో ఇక్కడ బై చేస్తే ఏంటంటే ప్రాఫిట్ వస్తుందని నాకు తెలుసు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ టాప్లో ఉంది కాబట్టి ఇక్కడ సెల్ చేద్దాం, సెల్ చేస్తే పడుతుంది, మార్కెట్ పడితే మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో చాలామంది లాస్ అవుతారు. సో యా, లెట్స్ సీ. ఇప్పుడు చూసుకుంటే 500 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. చూద్దాం, ఈ టాప్ లెవెల్ని బ్రేక్ చేస్తా నేను అనుకుంటున్నాను. దీన్ని బ్రేక్ చేస్తే మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నా కామెంట్ సెక్షన్లో అడిగారు కొంతమంది, సో ఇప్పుడు 500-600 ప్రాఫిట్ కనిపిస్తే బుక్ చేసుకోవచ్చు కదా బ్రదర్ అని. సో యాహ్, చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అలా చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేస్తే మనం పెద్ద ప్రాఫిట్స్‌ని గెయిన్ చేయలేమనమాట. సో నేను అంత ఈజీగా 500-600ని బుక్ చేయను. జస్ట్ ఇన్ కేస్ ఒక 1000 ప్లస్ ఒక 1500 దాకా ప్రాఫిట్ కనిపిస్తే బుక్ చేస్తాను.
సో ట్రేడర్స్ ప్రాఫిట్ చూసుకుంటే 800, 900, 1200 దాకా వెళ్ళింది. 1400 సంథింగ్. ఓకే, 2000 పైనే ఉంది. బుక్ చేసుకుందాం. యా, ఎంత మంచి మొమెంటం వచ్చింది చూడండి. పొజిషన్స్కి వెళ్ళి ప్రాఫిట్ చూసుకుందాం. 2500 బుక్ చేసాం. సో మంచి ప్రాఫిట్ అని చెప్పొచ్చు. సమ్వేర్ ఇక్కడ కొంటే ఈ టాప్లో ఎక్కడ బుక్ చేసాం. మ్మ్. మంచి మూమెంట్ వచ్చింది. సో అలా నేను ఇట్లా పేషెన్స్గా వెయిట్ చేస్తే మనకు రివార్డ్ అనేది ఇస్తుంది మార్కెట్. నేను ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ తీసుకొని ఒక 20 మినిట్స్ పైనే వెయిట్ చేశాను. సో వెయిట్ చేసిన తర్వాత ఏమైంది, నాకు లాస్ట్ 3 o'clock 3 PM క్యాండిల్లో రివార్డ్ వచ్చింది. సో ఒకటే నిమిషంలో నేను దగ్గర దగ్గర 2500 బుక్ చేశాను. అండ్ తర్వాత చూడండి మార్కెట్ బ్యాక్ టు కాస్ట్ కాదు, అంటే మనం ఏడ ఉన్నామో ఆడికి వచ్చేసింది. సో అది మన రైట్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఎక్కడ తీసాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను ఇక్కడ తీయకపోతే ఇప్పుడు నేను లాస్లో ఉండేవాడిని. సో యా, అంటే ఈ మార్కెట్ ఇవన్నీ టైం పడుతుంది నేర్చుకోవాలి. మెల్లమెల్లగా అన్నీ చిన్న చిన్న క్యాపిటల్‌తోని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏందనేది. సో నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే స్టార్ట్ విత్ స్మాల్ క్యాపిటల్. 10,000 అయినా సరే 10,000తోని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మార్కెట్‌లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. నేర్చుకోండి. ఇప్పుడు నా వీడియోస్ చూస్తే మీకు అరే! అంతేనా సింపులేనా అనిపిస్తది. బట్ మీరు ఒకవేళ మార్కెట్‌లో ఎంటర్ అయ్యి ట్రేడ్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తది ఏందనేది. ఇవాళ చూసుకుంటే 1:3 రేషియోలో బుక్ చేశాను సమ్‌వేర్ ఇక్కడ. సో పోతే నాకు 800 పోతుండే, వస్తే సంథింగ్ రూ. 2500 వచ్చాయి. సో యాహ్! అంటే ఏందంటే నేను కూడా నేర్చుకుంటున్నాను. నేనేం ప్రొఫెషనల్ తోపు అని చెప్పట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను. సో ఇవాళ మంచి రివార్డ్ ఇచ్చింది మార్కెట్. బుక్ చేసుకున్నాం, హ్యాపీ. సో యాహ్! నేను మీకు అదే ప్లీడ్ చేస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి. మార్కెట్ ఏందని తెలుసుకోండి. ముందే లక్షలు లక్షలు ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యి తర్వాత మీరు బాధపడకండి. నేను గత 4, 5 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉన్నాను. ఫస్ట్ 3 ఇయర్స్, 3 ½ ఇయర్స్ దాకా నేను లాస్‌లోనే ఉన్నా. కంప్లీట్ లాస్‌లోనే ఉన్నా. సో ఇప్పుడిప్పుడు కొద్దిగా స్టెబిలిటీ వచ్చింది. అయినా ఇప్పటికి నేను లాసెస్ చేస్తున్నా. బట్ స్టిల్ ప్రాఫిట్ వచ్చిన రోజు ఇట్లా మంచి టార్గెట్స్ బుక్ చేస్తున్నాను. సో మీరు కూడా నేర్చుకోండి. ఇనిషియల్‌గా లాసెస్ వస్తాయి, రావని కాదు. బట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉంటే ఇలా సక్సెస్ అయితారు. సో ఇలా విన్నింగ్ ప్రాబబిలిటీ కూడా చూసుకుంటే 100లో ఒకరో ఇద్దరో సక్సెస్ అయితారు. సో ఆ ఒకరిద్దరు కావాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలనేది మీరు చూసుకోవాలి. సో యాహ్!